చూడండి, కీమోఆస్మాటిక్ హైపోథిసిస్లో అసలు ముఖ్యమైన పాయింట్ కన్ఫ్యూజ్ ఏంటంటే ఇక్కడ ఒకటి ఇచ్చినాడు. ఏదంటే చూడండి, ఈ సెంటెన్స్ నేను యాజ్ గా ఇక్కడ నుంచి ట్రాన్స్లేషన్ చేసి చూడండి. ఓకే, ఏమంటున్నా అంటే చూడండి, యాజ్ ఎలక్ట్రాన్స్ మూవ్ త్రూ ద ట్రాన్స్పోర్ట్ చైన్. ఇది ట్రాన్స్పోర్ట్ చైన్. ఇది యాక్చువల్గా నాన్ సైక్లిక్ పార్టికులేషన్, కానీ టెక్స్ట్ ప్రకారం చెప్తే ఇది ఏంటంటే యాజ్ ఈ ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్పోర్ట్ చైన్ గుండా వెళ్తూ ఉంటే మనకి ఏమనిపిస్తాయంట, ప్రోటాన్స్ అనేటివి, ఈ ప్రోటాన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోటాన్స్ అనేటివి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాయంట. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాయి. ఎట్లాగా? అక్రాస్ ద మెంబ్రెయిన్. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటున్నాడు. దిస్ హ్యాపెన్స్. చూడండి ఇక్కడ, దిస్ హ్యాపెన్స్. ఇది ఎందుకు జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ. ఓకే, ఎందుకంటే బికాస్ ద ప్రైమరీ యాక్సెప్టర్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ప్రైమరీ యాక్సెప్టర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎవరు? ఇది అనమాట. ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ అంటే ఇది అనమాట. ఇక్కడ ఇది ఎక్కడ లొకేట్ అయిందంట? సో ఎక్కడ ఇది ఉంటుంది అంటే లొకేటెడ్ టువర్డ్స్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది మెంబ్రెయిన్ ఆఫ్ ది అవుట్ సైడ్ మెంబ్రెయిన్. అంటే ఎక్కడ అంటే చూడండి, ఇక్కడ ఏంటంటే ఇది ఏంటంటే అవుట్ సైడ్ మెంబ్రెయిన్ అంటే ఏంటి? ఇది థైలాకాయిడ్ మెంబ్రెయిన్ కదా, థైలాకాయిడ్ మెంబ్రెయిన్ కి అవుట్ సైడ్ అంటే స్ట్రోమాలో దగ్గర ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ ప్రైమరీ యాక్సెప్టర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందంట అంటే లొకేటెడ్ టువర్డ్స్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది మెంబ్రెయిన్. అంటే ఏంటి? థైలాకాయిడ్ మెంబ్రెయిన్ కి అవుట్ సైడ్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది ఏం చేస్తా అంటే ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, ట్రాన్స్ఫర్ ఇట్స్ ఎలక్ట్రాన్ నాట్ టు ద ఎలక్ట్రాన్ క్యారియర్ బట్ టు ద హెచ్ క్యారియర్ అన్నాడు. హెచ్ క్యారియర్ ఇక్కడ ఎవరంటే పీక్యూ. సో దీని అర్థం ఏంటంటే, సో ఎలక్ట్రాన్ వాటర్ నుంచి ఇలా వస్తూ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ గుండా వెళ్తుంది, కానీ దీన్ని ఏమంటారంటే ఎలక్ట్రాన్ క్యారియర్ కాదు. ఇది రెండు వీటికి పనిచేస్తుంది. ఎలక్ట్రాన్ క్యారియర్ పనిచేస్తుంది, తర్వాత హైడ్రోజన్ క్యారియర్ అంటే ఏంటి, ప్రోటాన్ క్యారియర్ కూడా పనిచేస్తుంది దీనికి. ఇది మాత్రం పీసీ మాత్రం ఓన్లీ ఎలక్ట్రాన్ క్యారియరే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ క్యారియర్ ఎందుకు ఎలా చెప్తున్నాం అంటే చూడండి, ఎలక్ట్రాన్స్ అనేటివి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి అంతే. ఇక్కడ మనకు H+ అంటే ప్రోటాన్ క్యారియర్, H+ క్యారియర్ ఎలా దీన్ని చెప్పలేమంటే ఇక్కడ నుంచి స్ట్రోమా నుంచి థైలాకాయిడ్ మెంబ్రెయిన్ దాటి లోపలికి వస్తున్నాయా ఏమైనా H+ అయాన్స్? లేవు. కాబట్టి ఇది కన్ఫర్మ్గా 100% మనకు ఏమొస్తాయంటే ఎలక్ట్రాన్ క్యారియర్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మాత్రం ఎలక్ట్రాన్ క్యారీ చేస్తుంది, తర్వాత వచ్చేసి ప్రోటాన్ కూడా క్యారీ చేస్తుంది అనమాట. అది సో ఇది ప్రైమరీ యాక్సెప్టర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏమంటారంటే సో దాని గుండా ఎలక్ట్రాన్ ఎక్కడ పోతుంది అంటే డైరెక్ట్గా ఎలక్ట్రాన్ క్యారియర్కి కాదు, H+ క్యారియర్కి వెళ్తుంది అన్నాడు. సో ఇక్కడ నాట్ ఎలక్ట్రాన్ క్యారియర్ అని ఎందుకు అంటున్నాడు అంటే చూడండి, మనకు ఇది ఎలక్ట్రాన్ క్యారియర్ అని చెప్పాం కదా, ఇది కూడా ఎలక్ట్రాన్ క్యారియరే. ఓకే, ఇది కూడా ఎలక్ట్రాన్ క్యారియరే, కానీ టెక్స్ట్ బుక్లో ఎలక్ట్రాన్ క్యారియర్ కాదని ఒక కువాడం ఆడుతూ H+ క్యారియర్కి పంపిస్తుంది అని చెప్పేసి ఆడుతున్నాడు. సో దీనికంటే ముందు ఇది ఏంటి H+ క్యారియర్, దాని తర్వాత ఎలక్ట్రాన్ క్యారియర్ అనమాట. ఎలక్ట్రాన్ వస్తుంది దీనమ్మడు కూడా, ఇది కూడా ఎలక్ట్రాన్ క్యారియరే. కానీ టెక్స్ట్ బుక్లో ఏం చేస్తున్నాడంటే మనను అంటే చాకచక్యంగా తెలుసుకోమని చెప్తున్నాడు. ఇది ఎలక్ట్రాన్ క్యారియర్ అయినప్పటికీ నేను చెప్పట్లేదు ఎలక్ట్రాన్ క్యారియర్ అని, ఇది H క్యారియర్ అయిన పీక్యూకి పంపిస్తుంది ఎలక్ట్రాన్ అని చెప్తున్నా అనమాట. అది సో ఇది ఏం చేస్తాడంట, ఇది ఈ పీక్యూ అంటే H క్యారియర్, ఎలక్ట్రాన్ క్యారియర్ ఏం చేస్తాడంటే సో ప్రోటాన్ అనే దానిని స్ట్రోమా నుంచి ఇలా చూడండి, ప్రోటాన్ అనేది స్ట్రోమా నుంచి పంపిస్తుంది ఎక్కడికి? లూమిన్లోకి. చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఇది స్ట్రోమా నుంచి H+ అనేది ఎక్కడికి వస్తుంది అంటే లూమెన్లోకి వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు అర్థమైంది ఏమనంటే దీనిని ఎందుకు ఎలక్ట్రాన్ క్యారియర్ అంటున్నాడంటే జస్ట్ దీని గుండా వెళ్తుంది, ఇది పట్టుకోవట్లేదు. ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుంచి ప్రైమరీ యాక్సెప్టర్ అయిన ప్లాస్టోక్వినిన్ నుంచి వెళ్తుంది,
కానీ ఇది క్యారియర్ కాదనమాట. కానీ ఇది ఏంటంటే హెచ్ ప్లస్ క్యారియర్. కానీ చూడండి ఈ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది, పట్టుకుంటుంది అంటే దీనిలోకి వెళ్తుంది. సో దీని ఎలక్ట్రాన్ క్యారియర్ అన్నాడు కానీ దీని మాత్రం ఎలక్ట్రాన్ క్యారియర్ కాదురా బాబు. ఇది ఊకి ఎలక్ట్రాన్ అనేది దీని గుండా వెళ్తుంది, అంతేగాని ఇదేదో పట్టుకోదు దీన్ని. జస్ట్ దాని గుండా వెళ్ళేటప్పుడు దీనికి సంబంధం లేదు కదా, అప్పుడు ఎలక్ట్రాన్ క్యారియర్ ఎలా అవుతుంది? కేవలం హెచ్ ప్లస్ క్యారియరే ఇది అని చెప్పి చెప్తున్నాడు. బట్ ఇది మాత్రం చూడండి ఎలక్ట్రాన్స్ ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా పీసీలోకి వెళ్తుంది, అంటే ఇది పట్టుకుంటుంది ఎలక్ట్రాన్ని అట్టనమాట. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఏం చేసినాడు అంటే పీక్యూ అనేది హెచ్ క్యారియర్ మాత్రమే, ఫోటాన్ క్యారియర్ మాత్రమే, ఎలక్ట్రాన్ క్యారియర్ కాదని మనం అర్థం చేసుకోవాలన్నమాట. భలే చెప్పండి ఈ సెంటెన్స్ చూడండి. ప్రోటాన్ అనేది స్ట్రోమా నుంచి లూమెన్లోకి వెళ్ళేటప్పుడు ఆ టైంలోనే ట్రాన్స్పోర్టింగ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, అంటే క్యారియర్ కాదు ఇది, ఎలక్ట్రాన్ని దాని గుండా పంపిస్తుంది ఏది ఇది, అంతేగాని ఎలక్ట్రాన్ని క్యారియర్ చేయదనమాట. ఇక్కడ చూడండి హెచ్ ప్లస్ అయాన్ అనేది ఇది పట్టుకొని వెళ్తుంది కాబట్టి ఇది హెచ్ ప్లస్ క్యారియర్. కానీ ఎలక్ట్రాన్ మాత్రం దీని గుండా జస్ట్ వెళ్ళిపోతుంది. వైల్ ట్రాన్స్పోర్టింగ్ ద ఎలక్ట్రాన్ ఇంటూ ఎలక్ట్రాన్ అనేది దీని గుండా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఎలక్ట్రాన్ దీన్ని గుండా వెళ్ళేటప్పుడు హెచ్ ప్లస్ అయాన్ని దీని సైడ్ పట్టుకుంటుంది అనమాట ఇది. సో అప్పుడు ఇది ఎలక్ట్రాన్ క్యారియర్ కాదు, దీని గుండా పోతుంది అంతే, రైట్. ఇది హెచ్ ప్లస్ క్యారియరే, కానీ ఇది మాత్రం ఎలక్ట్రాన్ క్యారియర్ అంటారు అనమాట. ఇది హెచ్ ప్లస్ క్యారియర్ కాదు, ఎందుకంటే హెచ్ ప్లస్ అయ్యింటి దీని నుంచి ఫోటాన్స్ అనేవి ఇట్లా రావాలి కదా, లూమెన్లోకి రావట్లేదు, రైట్. చూడండి ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్. వెన్ దిస్ మాలిక్యూల్ పాసెస్ ఆన్ ఇట్స్ ఎలక్ట్రాన్ అంటే ఏంది, దిస్ మాలిక్యూల్ అంటే ఏంది ఇక్కడ, దిస్ మాలిక్యూల్ అంటే ఈ ప్లాస్టోక్వినానే. సో ప్లాస్టోక్వినాన్ అనే మాలిక్యూల్ ఎలక్ట్రాన్ని దీని గుండా ఇక్కడికి పంపిస్తుంది అనుకోండి. ఆ సమయంలోనే ఎలక్ట్రాన్ దీని గుండా వెళ్ళేటప్పుడు ఇటు చేరుకునేటప్పుడు ఇక్కడ దిస్ మాలిక్యూల్ అంటే ఇది, అప్పుడు ఏమైతే హెచ్ ప్లస్ అనేది స్ట్రోమా నుంచి లూమెన్లోకి పంపిస్తాయని చెప్తున్నాం అనమాట. ఓకే, సో అందుకే ఇక్కడ అంటున్నాడు వెన్ దిస్ మాలిక్యూల్ అంటే ఇక్కడ ప్లాస్టోక్వినోన్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, ఏమని పేరు అంటే ప్లాస్టోక్వినోన్ అంటారు, లేకుంటే ఫిజియోఫైటిన్ కూడా అంటారు అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెన్ దిస్ మాలిక్యూల్ పాసెస్ దాని గుండా ఏది పంపిస్తప్పుడు ఎలక్ట్రాన్ పంపిస్తప్పుడు దేని గుండా, సో దేని గుండా ఎలక్ట్రాన్ పంపిస్తప్పుడు ఎవరికి, దీనికి ఎలక్ట్రాన్ క్యారియర్కి పంపిస్తప్పుడు, పీసీ అనే ఎలక్ట్రాన్ క్యారియర్కి. వెన్ పీక్యూ అనే మాలిక్యూల్ దాని గుండా ఎలక్ట్రాన్ని పాస్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్ క్యారియర్కి అంటే ఏ క్యారియర్కి పంపిస్తుంది అంటే దీనికి పంపిస్తుంది, దేనికి పీసీకి పంపిస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో పీసీకి పంపించిన తర్వాత ఇక్కడ ఉందా ఆన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ది మెంబ్రైన్. ఇది ఎక్కడుంది ఎలక్ట్రాన్ క్యారియర్ అనేది, అంటే ఏంది ఎలక్ట్రాన్ క్యారియర్ అంటే ఏంది, పీసీ ప్లాస్టోసైనిన్. ఇది ఎక్కడుంది ఆన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ది మెంబ్రైన్. ఉందా లేదా చూడండి, ఇన్నర్ సైడ్ ఆఫ్ ది మెంబ్రైన్ ఉందా లేదా, రైట్ అనమాట. ఇదేమో అవుటర్ సైడ్. సో మనకి డయాగ్రామ్ అట్టి ఇచ్చినాడు కానీ ఇది అవుటర్ సైడ్. చూడండి ఇక్కడ ఇచ్చాడు అవుటర్ సైడ్, ఇదేమో ఇన్నర్ సైడ్ అనమాట అట్లా. సో వెన్ ప్లాస్టోక్వినిన్ మాలిక్యూల్ పాసెస్ దాని గుండా ఎలక్ట్రాన్ అనే దాన్ని పాస్ చేసేటప్పుడు ఎక్కడికి పాస్ చేస్తుంది అంటే ఎలక్ట్రాన్ క్యారియర్. ఏ ఎలక్ట్రాన్ క్యారియర్ అంటే పీసీ అనే ఎలక్ట్రాన్ క్యారియర్కి పంపిస్తప్పుడు అది ఇది ఎక్కడుందంటే థాలకాయిడ్ మెంబ్రైన్లో లోపల భాగంలో ఉంటుంది అనమాట ఇది. అప్పుడు ఏమైతే అంటే ద ఫోటాన్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ద ఇన్నర్ సైడ్ ఆర్ లూమెన్ సైడ్ ఆఫ్ ది మెంబ్రైన్. అంటే ఏం లేదు, ఒరే ఎదవల్లారా, ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ క్యారియర్ అయిన పీసీకి పంపిస్తప్పుడు ఇప్పుడు ఇది ఏదైతే ఇలా వెళ్తుందో వెంటనే అదే సమయంలోనే ఫోటాన్ అనేది స్ట్రోమా నుంచి ఇన్సైడ్ ఆఫ్ ది థాలకాయిడ్ మెంబ్రైన్, లేకపోతే దీన్ని ఏమంటారు అంటే ఇన్సైడ్ ఆఫ్ థాలకాయిడ్ మెంబ్రైన్ ని లూమెన్ ఆఫ్ థాలకాయిడ్ మెంబ్రైన్ అని చెప్పి అంటారు లోపల భాగాన్ని. అది ఓకే, లూమెన్ సైడ్ ఆఫ్ ది మెంబ్రైన్. చూడండి ఇక్కడ ఉంది కదా, ఇది లూమెన్. ఇది ఎంత థాలకాయిడ్ మెంబ్రైన్ అంటే తెలుసు కదా మీకు, థాలకాయిడ్ ఇదొక థాలకాయిడ్. సో మనం దీని గురించి మాట్లాడుతున్నాం, ఇదే దీని స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, సో ఇది లోపల లూమెన్, బయట స్ట్రోమా ఉండేది. ఓకే, చూడండి అక్రాస్ ద మెంబ్రైన్. ఇక్కడ ఏమంటారు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అక్రాస్ ద మెంబ్రైన్ అంటే ఏంది, అక్రాస్ ద మెంబ్రైన్ ప్రోటాన్ గ్రేడియంట్ అనేది తరచుగా పెరుగుతూ ఉంటుంది అంటున్నాడు. చూడండి అక్రాస్ ద మెంబ్రైన్ అంటే ఇలా అనమాట. ఓకే, అక్రాస్ ద మెంబ్రైన్. సో ఈ మెంబ్రైన్ గుండా మనకు ఎలక్ట్రాన్స్ పెరుగుతుంటాయి, లోపలికి వస్తుంటుంది, పీక్యూ నుంచి లోపలికి వస్తుందని చెప్తున్నాం అనమాట ఇట్లా. ఓకే, పీక్యూ నుంచి లోపలికి వస్తుంటుంది. సో ఎందువల్ల వస్తుందంటే అట్లా అంటే క్వినైన్ అంటే ఏంది, దీన్నే ప్లాస్టోక్వినైన్కి బదులు ఇతను ఏం చూపించాలంటే క్వినైన్ సైకిల్ ఉపయోగించాడు. ఈ క్వినైన్ సైకిల్ అనేది ద్వారా అంటే
ప్రోటాన్ గ్రేడియంట్ అనేది అక్రాస్ ది మెంబ్రెయిన్ పెరుగుతూ ఉంది అంటే కారణం ఏంటంటే డ్యూ టు క్వినాయిన్ సైకిల్. దీన్నే ప్లాస్టో క్వినాయిన్ కానీ పీక్యూ సైకిల్ కానీ అంటారన్నమాట. సో ఇక్కడ క్వినాయిన్ సైకిల్ ఎలా ఏర్పడుతుందంటే సైక్లిక్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ పీక్యూ అండ్ సైటోక్రోమ్ బి. అంటే ఏంది, ఎలక్ట్రాన్స్ అనేటివి పీక్యూకి సైటోక్రోమ్ బికి మధ్య తిరుగుతుంటాయి అనమాట. చూడండి ఇక్కడ పీక్యూకి సైటోక్రోమ్ బికి తిరుగుతూ ఉంటాయి అనమాట, రైట్. సో ఇక్కడ క్వినాయిన్ సైకిల్ అనేది ఉపయోగించిన అంటే మనకు ఓకే, నేను ఇప్పుడు చెప్పేది మీకు నాన్ సైక్లిక్లో ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను ఇది. కానీ సైక్లిక్లో ఏం చేస్తుంది, ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇలా పోయి ఇలా జంప్ అయ్యి మళ్ళీ పీక్యూకి వెళ్ళి పీక్యూ నుంచి ఎక్కడికి సైటోక్రోమ్ బికి మళ్ళీ ఇట్లా ఉంటుంది కదా, ఇలా జరుగుతుంటుంది కదా సైక్లిక్ ఫోటోఫాస్ఫిలేషన్ కానీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో కానీ. అందుకు ఇక్కడ సైక్లిక్ అనే పదాన్ని ఉపయోగించినమాట. సైక్లిక్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ పీక్యూ అండ్ సైటోక్రోమ్ బి అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి అక్రాస్ ది మెంబ్రైన్ ఇంక్రీజెస్ ఏది ప్రోటాన్ గ్రేడియంట్. ప్రోటాన్ గ్రేడియంట్ అనేది అక్రాస్ ది మెంబ్రైన్ ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే ఓకే దీని ద్వారా. సో పీక్యూ నుంచి సైటోక్రోమ్ 6కి మళ్ళీ సైక్లిక్ అంటే మళ్ళీ PS1 వెళ్తుంది కదా సైక్లిక్. సో ఆ వెళ్ళడం ద్వారా పెరుగుతుందని చెప్తున్నాం అన్నమాట. చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను, పీక్యూకి ఇంకో పేరు ఏంటంటే పీపీ అనమాట, అంటే పియోఫైటిన్ అని కూడా అంటారు అన్నమాట. ఓకే, పియోఫైటిన్ అంటారు. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటారంటే ఎన్జేడిపి రిడక్టేస్ ఎంజైమ్ అనేది ఎక్కడ ఉంటుందంట. ఓకే, దీని కథ నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇదల్లా నేను కథ చెప్తాను చూడండి. మనకు ఇది థైలకాయిడ్ మెంబ్రెయిన్ కదా, మెంబ్రెయిన్. ఇది లూమెన్, ఇది స్ట్రోమా కదా. ఇది ఏమంటారంటే ఎన్ఏడిపి రిడక్టేస్ ఎంజైమ్ తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ. ఓకే, తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఎలక్ట్రాన్ అనేది ఇలా వస్తుంది కదా, ఓకే, దీని దగ్గర కూడా ఎన్ఏడిపి ఎంజైమ్ దగ్గర కూడా ఎప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇది దేనికోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ చివరిలో వచ్చిన ఎన్ఏడిపి కోసం వెయిట్ చేస్తుంది. ఓకే, ఇది ఎలక్ట్రాన్ని తీసుకొని వచ్చింటుంది, ఇది కూడా దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అందుకే వీడేమంటారంటే ఎన్ఏడి ఫస్ట్ చెప్తాం. సో ఎన్ఏడిపి రిడక్టేస్ ఎంజైమ్ ఎక్కడ ఉంటుంది అంటే స్ట్రోమా అవుట్ సైడ్ ఆఫ్ ది మెంబ్రెయిన్. చూడండి ఈ మెంబ్రెయిన్కి బయట కదా, లోపల ఉంటే లూమెన్ అంటారు, లేదా ఇన్సైడ్ ఆఫ్ ది థైలకాయిడ్ మెంబ్రెయిన్ అంటారు. కాబట్టి ఇది వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఎన్ఏడిపి లాస్ట్ ఫామ్ అవుతుందో దీంతో పాటు కూడా ఎలక్ట్రాన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇంపార్టెన్స్ చెప్తాను. అలాంగ్ విత్ ఎలక్ట్రాన్స్ దట్ కమ్ అంటే ఏంది, ఎన్ఏడిపి. ఓకే, అంటే ఎంజైమ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంజైమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దట్ అంటే ఎంజైమ్ గురించి అని అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎన్ఏడిపి రిడక్టేజ్ ఎంజైమ్ అనేది ఎలక్ట్రాన్ అలాంగ్ విత్ ఎలక్ట్రాన్ దట్ కమ్ వస్తుంది. ఎక్కడికి, ఎందుకోసం వస్తుందంట, ఫ్రమ్ ద అంటే ఏంది PS1 నుంచి ఎలక్ట్రాన్స్ వస్తుంటాయి కదా, దాన్ని యాక్సెప్ట్ చేసుకోవడానికి వస్తుంది అని చెప్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ PS2 ఇది PS1 కదా. సో PS1 నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, దీని యొక్క ఎలక్ట్రాన్స్తో కలుపుకొని యాక్సెప్ట్ చేయడానికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయంటే, సో ఎందుకంటే అలాంగ్ విత్ ఎలక్ట్రాన్స్ దట్ అంటే ఇది ఎన్ఏడిపి రిడక్టేజ్ ఎంజైమ్ అనేది ఈ PS1 నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్కి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది అనమాట. అది సో ఇది ఎందుకంటే ఎన్ఏడిపి నుంచి చూడండి ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఎన్ఏడిపి నుంచి NADPHకి మార్చాలంటే మనకి ఏం కావాలంటే ఇక్కడ మనకు దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ కావాలి. సో దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ కావాలన్నమాట కదా. అప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉపయోగించుకొని మనకి ఏమైతాయంటే H+ అయాన్స్ అనేది ఏర్పడతాయి అనమాట. అది సో అందుకే వాడు ఏమంటున్నాడు ఇక్కడ టెక్స్ట్ బుక్లో 2 ఎలక్ట్రాన్స్ అనేది ఉపయోగపడతాయి అంటారు. 2 ఎలక్ట్రాన్స్ అలాంగ్ విత్ ఎలక్ట్రాన్స్ దట్ కమ్. ఓకే, అలాంగ్ విత్ ఎలక్ట్రాన్ దట్ కమ్ అన్నాడు. అంటే ఎన్ఏడిపి రిడక్టేస్ ఎంజైమ్ నుంచి మాకు ఎలక్ట్రాన్ వస్తుంది. ఇంకో ఎలక్ట్రాన్ ఎక్కడ నుంచి అంటే PS1 నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ని రెండింటిని తీసుకొని ఏం చేస్తారంట అంటే ఎన్ఏడిపి నుంచి NADPHగా మారుస్తారన్నమాట. అది ఇక్కడ మాట్లాడేది. మనకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏదంటే NADP అనేది ఆక్సిడైజ్ స్టేజ్లో ఉంటుంది. దీన్ని ఎలా మార్చాలంట, రిడక్షన్ స్టేజ్లోకి మారుస్తుంది. అసలు ఇది ఆక్సిడైజ్డ్ స్టేజ్ అంటే ఏంటి, రిడక్టేజ్ స్టేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనిషి దగ్గర అన్నం నిండుగా ఉందనుకో, ఎంత కావాలంట అంటే వీనికి ఏం అవసరం లేక దర్జా బతుకుతున్నాడు. అప్పుడు వీడు ఏ పరిస్థితిలో ఉన్నాడంటే రిడక్షన్ స్టేజ్లో ఉన్నాడని చెప్తారు.
సో వీని నుంచి అన్ని వెళ్ళిపోతున్నాయి, డబ్బు వెళ్ళిపోతుంది, వీని ఆస్తి వెళ్ళిపోతుంది, తర్వాత వచ్చేసి వీని దగ్గర ఉండే సిరి సంపదలన్నీ వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఇదేమవుతుంది, ఆక్సిడైజ్ అవుతుంది అనమాట. సో అందుకే టెక్స్ట్ బుక్లో ఏమి ఉపయోగించిన అంటే ఇక్కడ ఎన్జేడిపి అనే ఆక్సిడైజ్డ్ దానిని రిడక్షన్ స్టేజ్లోకి మార్చాలా అని చెప్పి చెప్తున్నా అనమాట. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే ఫోటాన్స్ అవసరమే, ఎందుకోసము ఎన్ఏడిపి అనే ఆక్సిడైజ్ స్టేజ్లో నుంచి ఎన్ఏడిపిలోకి మార్చడానికి అవసరం అంటున్నాం అనమాట. అది ఇంకోటి ఏంటంటే దీస్ ప్రోటాన్స్ ఆర్ ఆల్సో రిమూవ్డ్ ఫ్రమ్ ద స్ట్రోమా అంటున్నాడు. సో కాబట్టి ఈ ఎన్ఏడిపి నుంచి ఎన్ఏడిపిహెచ్కు మార్చడానికి తప్పుడు మనకి ఏమవుతాయి అంటే ఫోటాన్స్ ఉపయోగపడతాయి. ఎక్కడి నుంచి ఉన్న ఫోటాన్స్ అంటే చూడండి ఇక్కడ స్ట్రోమాలో ప్రోటాన్స్ చాలా ఉంటాయి కదా, ఈ ఫోటాన్స్ కూడా ఈ ఎన్ఏడిపిహెచ్ వల్ల ఉపయోగించబడతాయని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఓకే, అందుకే దీస్ ఫోటాన్స్ ఆర్ ఆల్సో రిమూవ్డ్. ఎక్కడి నుంచి రిమూవ్ చేయబడుతుంది, స్ట్రోమా నుంచి అనమాట. స్ట్రోమా నుంచి ఫోటాన్స్ అనేది రిమూవ్ చేయబడుతుంది. అంటే రిమూవ్ చేయబడుతుంది అంటే మనకు లూమెన్లోకి వస్తున్నాయా అంటే దీనిలోకి వస్తున్నాయా అంటే కాదు. అంటే ఏంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం రావు, ఇక్కడే ఉపయోగించబడుతున్నాయి. అది లాజిక్ అనమాట. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను క్వినాన్ సైక్లిక్ అని ఎందుకు అంటున్నా అంటే నేను ఇక్కడ రికార్డ్ చేసేది నాన్ సైక్లిక్లోంచి రికార్డ్ చేస్తున్నా. సైక్లిక్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ తిరుగుతూనే ఉంటుంది కదా, మళ్ళీ వెనక్కి పోతుంటుంది. అందుకు వాడు సైక్లిక్ ఉపయోగించినాడు. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది ఏదంటే ఎస్ చూడండి, ఇక్కడ ఏటీపీ అనేది ఎలా ఫామ్ అవుతుందని క్వశ్చన్ అడిగితే మనకు కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఉంది. ఏదంటే డ్యూ టు బ్రేక్ డౌన్ ఆఫ్ ది ప్రోటాన్ గ్రేడియంట్ అనమాట. సో ఏటీపీ ఫార్మేషన్ ఎలా అవుతుంది అనేది నిజంగా అంటే ఈ టెక్స్ట్ బుక్ ఎత్తదో మనకు అర్థం కాదు. సో డ్యూ టు ద బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటాన్ గ్రేడియంట్, మనకు ఒకవేళ ఎగ్జామ్లో ప్రోటాన్ గ్రేడియంట్ లోపల ఫామ్ కావడం వల్ల ఏటీపీ అనేది ఫామ్ అవుతుందా అని ఇస్తే తప్పు. సో ఈ ఏటీపీ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే లోపల ఉండే ఏది ప్రోటాన్ గ్రేడియంట్ ఎక్కువైతుంది కదా, అది బ్రేక్ అవ్వాలి. సో బ్రేక్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి ఫోటాన్స్ అనేటివి కిందికి వస్తాయి, అప్పుడు ఏటీపీ ఫామ్ అవుతుంది. అంతేగాని ఏటీపీ ఫామ్ అవ్వడానికి కేవలం లోపల కాన్సంట్రేషన్ గ్రేడియంట్ పెరుగుతూ ఉంటే దీనికి సంబంధం లేదు, కేవలం బ్రేకప్ అవ్వాలన్నమాట. అందుకే ఇక్కడ అన్నారు. సో ఏటీపీ ఫార్మేషన్ ఎలా అవుతుంటే డ్యూ టు బ్రేక్ డౌన్ ఆఫ్ ది ప్రోటాన్ గ్రేడియంట్ అని అన్నారు అనమాట. చూడండి ఇక్కడ CF0 CF1 అన్నాడు. ఇక్కడ ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో లేదు, ఉపయోగించలేదు. కానీ సి అని ఎందుకు ఉపయోగించిన అంటే మనము క్లోరోప్లాస్ట్ యొక్క తైలకాడు గురించి మాట్లాడుతున్నాం. సో కాబట్టి క్లోరోప్లాస్ట్ యొక్క F0 అనేది ఇది హెడ్, ఇది F0 అనేది హెడ్, ఇదేమో క్లోరోప్లాస్ట్ యొక్క F0 అని అనమాట. సో దీన్ని ట్రాన్స్ మెంబ్రేన్ అంటారు, ఎందుకు మధ్యలో ఉంది కాబట్టి. దీన్నే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటారు. ఓకే, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే ఏంది, మనకు క్యారియర్ ప్రోటీన్ ద్వారా వెళ్తుంది. మరి ఇది ఏటీపీ ఎనర్జీని ఉపయోగిస్తా అంటే అవసరం లేదు కదా, జస్ట్ ఊకే ఇక్కడ ఉండే కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అనేది ఇక్కడ నుంచి బయటికి స్ట్రోమాక్స్ వెళ్తుంది. కానీ ఇక్కడ లాజిక్ చూడండి, ఫస్ట్ ఇక్కడేమో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోటాన్ ఉంది.